ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రేపు. అయితే ఈ ఏకాదశిని ఏమంటారు, దాని వ్రతకథ ఏంటి, దాని విశిష్టత ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనకి మామూలుగా యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఈ హే వాసుదేవ, చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏంటిది, దయచేసి దాని యొక్క మహిమను తెలపండి అని కోరుతాడు. కోరినప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు: రాజా, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుధిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి పేరు ఇది ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా ఎల్లప్పుడూ సుఖ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏకాదశిని పాటించడం వల్ల, ఈ వరుధిని వ్రత మహిమ వల్ల మాంధాత అనే రాజు స్వర్గలోక ప్రాప్తి కలిగింది ఆ రాజుకు. ఆ కథను తెలుసుకుందాం ఇప్పుడు అని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఒకరోజు మాంధాత అనే రాజు అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఆయన చాలా మంచి రాజు. అయితే ఇది పద్మపురాణంలో ఉందండి ఈ కథ. అయితే ఈ మాంధాత అనే రాజు నర్మదా నది ఒడ్డుకు ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాడు అన్నమాట. అయితే ఒకసారి ఈ రాజు ఏం చేసిండంటే అడవిలో వెళ్ళి తపస్సు చేసుకుందామని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడట. అయితే ఆ రాజు అట్లా తపస్సు చేస్తూ ఉండగా ఒక ఎలుగుబంటి అకస్మాత్తుగా అతనిపై దాడి చేసింది. దీంతోనే ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని ఏమీ చేయలేదు, చంపలేదు, కొట్టలేదు, ఏమీ చేయలేదు. ఆ సమయంలో అతను విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అయితే ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై ఈయన ప్రార్థించడం వల్ల అంతకుముందే తపస్సు చేస్తూ ఉన్నాడు కదా. అయితే ఈ విధంగా తనను తాను రక్షించుకోకుండా కేవలం భగవంతుని మీద భారం ఉంచి ఆయన భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఎలుగుబంటిని చంపేసిండట. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి రాజుగారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశపడ్డాడు. అయితే తన 2 చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ అడిగాడనమాట: ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది? అప్పుడు అయితే రాజు పూర్వజన్మల పనుల ఫలం వల్ల ఇదంతా కారణం, ఇది జరగడానికి కారణము పూర్వజన్మ పాపం వల్ల నీకు ఈ విధంగా జరిగింది అని తెలియజేసిండు. అయితే అప్పుడు రాజు ఏమన్నాడంటే ఆ విష్ణుమూర్తికి నమస్కరించి స్తోత్రం చేసి మరి తన ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని కోరిండట. అప్పుడు నారాయణుడు నా వరాహావతార విగ్రహాన్ని పూజించు, వరుధిని ఏకాదశిని పాటించు, ఆ రోజు ఉపవాసము ఉంటే నీకు కోల్పోయిన అవయవాలు మళ్ళీ నీకు తిరిగి లభిస్తాయి. ఇది చైత్ర మాసం కృష్ణపక్షంలో వచ్చే వరుధిని ఏకాదశిని వ్రతం ఎవరు చేస్తారో వారికి చక్కగా కీర్తి సంపదలు అన్నీ కలుగుతాయి, అంత్యంలో మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెప్పిండట. చెప్తే అప్పుడు ఆ దేవదేవుని ఆదేశం ప్రకారము ఆ మాంధాత రాజు
ఆ రోజు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందినాడట. అయితే అప్పటి నుంచి కూడా ఇక అందరూ వరుధిని ఏకాదశిని పాటిస్తూ ఉన్నారు. అయితే ఈ ఏకాదశి ఉండడం వల్ల ఏం ఫలితం ఇంకా అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతోని తెలియజేస్తూ ఉన్నాడు, 1000 సంవత్సరముల వరకు తపస్సు చేసే ఎంత ఫలితం వస్తుందో ఈ ఏకాదశి వ్రతం వలన అంత ఫలితం కలుగుతుంది అని. అశ్వదానం కన్నా గజదానం శ్రేష్టమైంది, గజదానం కన్నా భూదానము, భూదానం కన్నా నువ్వుల దానము. అంటే ఈ ఏకాదశి రోజు నువ్వులను దానం చేయడం అనేది చాలా శ్రేష్టమైన దానం అట. బంగారం దానం చేసిన దానికన్నా కూడా, అంటే సువర్ణ దానం కన్నా కూడా మిక్కిలి పుణ్యప్రదమైనదట ఈ నువ్వుల దానం ఈ ఏకాదశి రోజు. అయితే ఈ సువర్ణ దానం కన్నా కూడా అన్నదానము ఉత్తమమైనది. అన్నదానం వల్ల దేవతలు, పితృదేవతలు, మనుషులు ఎవరైనా కూడా అన్నదానం వల్ల తృప్తి చెందుతారు. కాబట్టి అన్నదానం చేయాలి. అన్నదానము, గోదానము, కన్యాదానము ఇవన్నీ సమానమైనవి. అయితే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా కన్యాదానము, గోదానము చేసిన ఫలితాన్ని పొందుతారు. అందుకని ఇది చాలా ఉత్తమోత్తమైనది, శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. అది మరి పాప చింతన, స్త్రీ ధనముతోని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్లకు పాపం కలుగుతుందట. కాబట్టి అటువంటి ఆ పాపాన్ని తొలగించుకోవడానికి వరుధిని ఏకాదశిని పాటించినట్టయితే, ఆచరించినట్టయితే అటువంటి పాపం కూడా తొలగిపోతుంది. కన్యాదానం చేసిన ఫలం, పుణ్యం కలుగుతుంది. కాబట్టి రాజా, రాత్రి అందు జాగరణ చేసి మధుసూదన్ని పూజించాలి. అది అన్ని పాపాలను పోగొట్టి పరమపద ప్రాప్తిని కలిగిస్తుంది. యమరాజునకు భయపడే మానవులు ఈ వ్రతము చేసినట్టయితే నరకము నుండి ముక్తిని పొందుతారు. రాజా, ఈ కథను విన్నా మానవులకు 1000 ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది మరియు పాపములను పోగొట్టి విష్ణులోకంను చేరుస్తుంది అని ధర్మరాజునకు శ్రీకృష్ణుడు వరుధిని ఏకాదశి వ్రతం మహత్యం గురించి వివరించాడు. ఇది మన ఏకాదశి వ్రత కథనండి. అందరూ కూడా చక్కగా ఏకాదశిని ఆచరించి వీలైనంతగా విష్ణుమూర్తిని పూజించి, స్మరించి, స్తోత్రాలు పఠించి ఈ కథను విన్నట్టయితే వారికి ఆ ఏకాదశి వ్రతం యొక్క సంపూర్ణ ఫలితము పొందుతారు అని మనకు తెలియజేయబడింది పద్మపురాణంలో. కాబట్టి అందరూ వినండి, చక్కగా ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు.